హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇక్కడైతే ఒక లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశానండి ఈరోజు. బ్యాక్ వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైను. సో నెక్కి అయితే డీప్ స్క్వేర్ ఇచ్చేసి పైపింగ్ అయితే చేసుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అయితే పైపింగ్ ఇచ్చేసానండి. లోపల లైనింగ్ వచ్చేసి కాటన్ వేసాను, అంబరిలా కట్ వచ్చింది. ఫుల్ శారీ అయితే యూజ్ చేశానండి. ఫుల్ శారీ నేను ఇక్కడ బార్డర్ వచ్చింది, రెడ్ శారీకి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి. దానికి నేను లోపల లైనింగ్ అంబ్రిల్లా కట్ చేసి ఫ్రంట్ వచ్చేసి శారీని కుచ్చులు పెట్టుకుంటూ వచ్చానండి. మీకు చూపిస్తాను డ్రెస్ ఏ విధంగా స్టిచ్చింగ్ అయిందనేసి, టోటల్ స్టిచ్చింగ్ అయినది కూడా చూపిస్తాను. ఇక్కడ నేను హ్యాంగింగ్స్ అయితే పెడుతున్నానండి. ఈ విధంగా డిజైన్ చేసుకున్నాక మనం గవ్వ టైప్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో ఒకసారి చూడండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో పెట్టేసి ఇక్కడ మనము ఒక స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఇప్పుడు మనకి బాగుంటుంది. డబల్ స్టిచ్చింగ్ చేస్తుంటే మాకు థ్రెడ్ అనేది ఊడిపోదు. ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసి ఈ విధంగా తీస్తే సరిపోతుందండి. గవ్వ టైప్ అనేది మనకు రెడీ అయింది చూడండి. ఇప్పుడు ఇంకొకటి డిజైన్ వచ్చేటట్టు చూసుకోవాలి. డ్రెస్ వచ్చేసి ఓన్లీ బార్డరే హైలైట్ ఉందండి. శారీకి అయితే ఇక్కడ మనకి కొంగుకి అయితే బార్డర్ వచ్చిందండి. మొత్తం వన్ సైడ్ అయితే బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ నేను ఫ్రంట్ సైడ్ వాడానండి. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి బార్డర్ వచ్చేటట్టు అయితే యూజ్ చేశాను. ఒకసారి మీకు డ్రెస్ అయితే కంప్లీట్గా స్టిచ్చింగ్ అయింది నేను చూపిస్తానండి. సో ఎప్పుడు అయినా సరే మనం బ్లౌజ్లకైనా డ్రెస్లకైనా ఏ విధంగా హ్యాంగింగ్స్ పెట్టుకోవాలో నేను క్లియర్గా స్టిచ్చింగ్తో సహా చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు 3 పెట్టుకున్నా బాగుంటుందండి. ఇక్కడ నేను బాగా ఓవర్ అవుతుంది అనేసి సింగిల్గా ఒకటే పెట్టాను సింపుల్గా. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను డ్రెస్ మొత్తం. చూడండి బార్డర్ అయితే ఈ విధంగా వచ్చింది. చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. లోపల లైనింగ్ చూడండి కాటన్ అంబ్రిల్లా కట్ చేశాను. సో మనకి ఇక్కడ జాయింటింగ్ అనేది వచ్చిందండి. ఎందుకంటే లంగా పొడవు వచ్చేసి 40 ఇంచెస్ ఉంది. 40 ఇంచెస్ వల్ల మనం ఎప్పుడైనా సరే లైనింగు ఒరిజినల్ దానికంటే కొంచెం తక్కువ తీసుకోవాలి కాబట్టి 5 ఇంచెస్ తక్కువ తీసుకున్నాను. సో కొంచెం మీదకు ఉండాలి లైనింగు ఒరిజినల్ దానికంటే. ఈ విధంగా కుచ్చులు అయితే పెట్టుకుంటూ వచ్చానండి. ఇది ఈజీ ప్రాసెస్. లోపల కూడా మనం కుచ్చు పెట్టుకొచ్చామంటే ఏమవుతుందంటే నడుము దగ్గర ఈ కుచ్చు లోపల లైనింగ్ కుచ్చు, బయట శారీ ఒరిజినల్ శారీ కుచ్చు రెండు అనేది మన దగ్గర ఇక్కడ పొట్టకాడైనా నడుము దగ్గరనైనా లావుగా కనిపిస్తుంది. సో అందుకనేసి లోపల లైనింగ్ వచ్చేసి మాత్రం నేను అంబ్రెల్లా కట్ చేశాను. చూడండి ఫ్రంట్ వచ్చేసి మిడిల్లో ఒక బంచ్ వచ్చేటట్టు చూసుకున్నానండి. మిడిల్లోనే వచ్చేటట్టు ఫ్రంట్ సైడ్ ఫ్లవరు. సో అటు ఇటు చిన్న ఫ్లవర్ అయితే వచ్చింది. రౌండ్ నెక్ పెట్టి పైపింగ్ అయితే చేశాను. చేతులు కూడా చిన్నవి పెట్టేశానండి. ఒక 2 ఇంచెస్ వచ్చేటట్టు పెట్టుకున్నాను. 3 ఇంచెస్ 2 అన్న 3 అన్న ఇంచెస్ వచ్చేటట్టు పెట్టుకున్నాను. బ్యాక్ ఇది చూడండి డీప్ స్క్వేర్ ఇచ్చేసి పైపింగ్ అయితే చేసుకున్నాను బ్యాక్ సైడ్. ఈ విధంగా లూప్స్ లెక్క పెట్టేశానండి. లూప్స్ లెక్క పెట్టేసి థ్రెడ్ అయితే ఈ విధంగా మంచిగా షైనింగ్ వచ్చేటట్టు ఈ విధంగా శారీతోనే నేను రెడీ చేసుకున్నాను. లాంగ్ థ్రెడ్ ఒక్కసారి రెడీ చేసుకొని మనకు ఎన్ని లూప్స్ కావాలి, నేను ఇక్కడ 5 లూప్స్ ఇటు 5 అటు 5 లూప్స్ అయితే పెట్టేశాను. 1.5 3 ఇంచెస్ మధ్యలో గ్యాప్ ఇచ్చేసి పెట్టానండి. సో అటు ఇటు అటు క్రాస్గా జిగ్జాగ్ మోడల్లో మనము థ్రెడ్ అనేది సెట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఒక సైడ్ పెట్టేసి నెక్స్ట్ ఇంకో సైడ్ కాకుండా ఒకటి దాంట్లో ఒకటి దీంట్లో ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ వస్తే మనకు లూజు టైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ.